హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక హెల్తీ కారప్పొడిని ఎలా చేయాలో చూద్దాం. దీన్నైతే మల్టీవిటమిన్ కారప్పొడి అంటారు. చాలా చాలా హెల్తీ అండ్ టేస్ట్‌లో కూడా బావుంటుంది. గుడ్ మెమరీ, హెయిర్ గ్రోత్, స్కిన్ గ్లో కోసం, హెల్తీ హార్ట్, డయాబెటీస్ కంట్రోల్, వెయిట్ లాస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ఈ కారప్పొడిలో. సో, ఈ హెల్తీ మల్టీవిటమిన్ కారప్పొడిని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్‌ని పెట్టుకొని 1 కప్ పంకిన్ సీడ్స్ అంటే గుమ్మడికాయ గింజల్ని వేసి వేయించుకోవాలి. ఈ పంకిన్ సీడ్స్‌లో జింక్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో, మెమరీ పవర్ ఇంప్రూవ్ చేయడానికి చాలా యూజ్ అయితాయి. మెయిన్‌లీ కిడ్స్‌కి చాలా మంచిది. ఇంకా మెగ్నీషియం, హెల్తీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. ఇలా లైట్‌గా కలర్ మారే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు అదే ప్యాన్‌లో 1 కప్ వాటర్ మెలన్ సీడ్స్ అంటే పుచ్చకాయ గింజల్ని వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్‌లో కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కూడా జింక్, మెగ్నీషియం, ఐరన్, ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు హార్మోన్స్ బ్యాలెన్స్‌గా ఉండేలా చేస్తాయి. పంకిన్ అండ్ వాటర్ మెలన్ సీడ్స్‌లో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఇ ఎక్కువగా ఉంటే హెయిర్ ఇంకా స్కిన్ హెల్తీగా ఉంటాయి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని కూడా అదే ప్లేట్‌లో వేసుకొని చల్లార్చుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు అదే ప్యాన్‌లో ఒక 1 కప్ సన్‌ఫ్లవర్ సీడ్స్‌ని వేసుకొని సేమ్ అలాగే లో ఫ్లేమ్‌లో కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ సీడ్స్‌లో కూడా విటమిన్ ఇ రిచ్ ఉంటుంది. బీపీ, కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. అలాగే హెయిర్ గ్రోత్, వెయిట్ లాస్‌లో యూజ్ అవుతాయి. హ్యూమిడిటీని పెంచుతుంది. ఇలా వేయించుకున్న తర్వాత అదే ప్లేట్‌లో వేసుకొని నెక్స్ట్ ఇప్పుడు అదే ప్యాన్‌లో మళ్ళీ 1 కప్ నువ్వులను వేసి అలాగే లో ఫ్లేమ్‌లో కొంచెం నువ్వులు చిటపటలాడే వరకు వేయించుకోవాలి. అందరికీ తెలిసిందే కదా! నువ్వుల్లో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి బోన్ హెల్త్‌కి చాలా మంచిది. ఇందులో ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి వేయించుకున్న తర్వాత వీటిని కూడా అదే ప్లేట్‌లో వేసి చల్లార్చుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు అదే ప్యాన్‌లో మళ్ళీ 1 కప్ ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజల్ని వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్‌లో ఒక 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. దీంట్లో ఒమేగా 3 ఎక్కువగా ఉంటుంది. ఇలా చిటపటలాడిన తర్వాత వీటిని కూడా అదే ప్లేట్‌లో వేసుకొని చల్లార్చుకోవాలి. వీటన్నిటిని ఇలా కలిపి స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ అన్ని సీడ్స్‌లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు కావాలనుకుంటే ఒకసారి గూగుల్‌లో సెర్చ్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు అదే ప్యాన్‌లో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసి హాఫ్ కప్ వరకు ధనియాలు వేసుకొని ధనియాలు కొంచెం కలర్ మారే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక 2 స్పూన్స్ జీలకర్రని వేసి ఇలా కొంచెం కలర్ మారే వరకు వేయించుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇలా ఆయిల్‌లో వేయించుకున్నయన్నీ ఇలా సెపరేట్‌గా ఒక ప్లేట్‌లో వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఎండుమిర్చిని వేయించుకోవాలి. దానికన్నా ముందు ఎండుమిర్చీలని ఇలా క్లాత్‌తో తుడుచుకోవాలి. దానిపైన ఉన్న డస్ట్ అంతా పోతుంది. నెక్స్ట్ ఇప్పుడు అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసి 2 కప్స్ ఎండుమిర్చీలని వేసుకోవాలి. ఇలా తొడిమెలు తీసేసి 2 పీసెస్‌గా కట్ చేసి వేసుకొని కొంచెం కలర్ మారే వరకు క్రిస్పీ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా మిర్చి వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ధనియాలు వేసుకున్న ప్లేట్‌లో వేసుకొని నెక్స్ట్ ఇప్పుడు అదే ప్యాన్‌లో 1 కప్ కరివేపాకుని వేసి ఇలా లో ఫ్లేమ్‌లో కరివేపాకు క్రిస్పీ అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇలా కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం చింతపండుని గింజలు నారలు లేకుండా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ధనియాలు వేసుకున్న ప్లేట్‌లో వేసుకోవాలి. వీటన్నిటిని ఇప్పుడు చల్లార్చుకోవాలి. ఇలా అన్నీ చల్లారిన తర్వాత ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనము ఆయిల్‌లో ఫ్రై చేసుకున్న మిర్చి, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, చింతపండు ఉన్నాయి కదా! వాటిని వేసుకోవాలి. దాంట్లోనే కొంచెం సాల్ట్‌ని వేసుకొని వీటిని కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇలా కోర్స్‌గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనము ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న ఈ సీడ్స్ అన్నీ వేసుకోవాలి. సీడ్స్ వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. లేకపోతే సీడ్స్‌లో ఉన్న ఆయిల్ రిలీజ్ అవుతుంది. పొడిలా కాకుండా ముద్దలా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ కప్ వరకు వెల్లుల్లిని వేసి స్లోగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇలా పొడిలా రావాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఈ పొడిని చల్లార్చుకోవాలి. ఒకసారి టేస్ట్ చేసి చెక్ చేసుకోవాలి.
ఉప్పు కారం సరిగ్గా లేకపోతే కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోవాలి. పొడి కారపొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. చల్లారిన తర్వాత ఒక గ్లాస్ జార్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. బయట అయితే 1 మంత్ వరకు నిలువ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే ఇంకెక్కువ కాలం ఉంటుంది. చూశారు కదా, ఎన్నో పోషకాలు కలిగి ఉన్న ఈ మల్టీవిటమిన్ కారపొడిని. ఈ పొడిని మీరు డైలీ ఒక 1 స్పూన్ మీ ప్లేట్లో యాడ్ చేసుకోవాలి. టిఫిన్లోకైనా అన్నంలోకైనా. సో ఈ హెల్తీ మల్టీవిటమిన్ కారప్పొడిని మీరు కూడా నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి. ఒకవేళ ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.